ఏయ్, ఈ యవ్వ నువ్వు అరే కాదురా, నువ్వు ఏం మనిషివిరా నువ్వు? రోజు తాగడానికైతే వస్తా, ఒక రోజు ఒక రూపాయి తెస్తావరా నువ్వు? ఈ రోజు తెస్తానన్నావు, మళ్ళీ ఈ రోజు కూడా నువ్వు హ్యాండ్ ఇచ్చి పారు. ఛీ, అబ్బా నువ్వు ఫు, నువ్వు పక్కన పో, పని హిమాలని ఎదవా. అరే రోజు హ్యాండ్ ఇస్తావేందరా నువ్వు? రోజు నేనేమైనా పెట్టి పొడుతున్నానే, నేనేమైనా డబ్బులు తీసుకురావడానికి? ఎవడో తెలగమాసినోడిని పట్టుకొని ఆడిని పట్టుకొని ఏదో తెస్తున్నాను, అది కూడా లేదే నీకు సిగ్గు కొద్దిగా కృతజ్ఞత ఉండదు. ఛే అవ్వ, ఏం చేద్దాం? ఏ పక్క బాబాయ్ నువ్వు ఐడియా రే, నువ్వు సైలెంట్గా నాతో పాటే రా, నువ్వు సైలెంట్గా ఉండు, అర్థమవుతుందా? నువ్వు ఏం మాట్లాడమాక, నేను ఏది ఇట్టతాను అంతేనా? ఓకే. ఏ రాబాయ్, ఈ అబ్బా నువ్వు ఆయనతో ఇప్పుడు మనకు పని, ఆయన దగ్గర డబ్బులు తీసుకోవాలి ఏదో ఒక విధంగా. సైలెంట్కి రా. తాతారావు తాత, గారెలు తింటున్నావా? సరే కానీ నీతో కొద్దిగా సీక్రెట్గా మాట్లాడాలి. ఆ పిచ్చి మమ్మ అంటే నీకు ఇష్టం అంటగా, అవునా కాదా? ఆ చెప్పు, నేను అట్టే పోతున్నాను, ఏదో ఒకటి సెట్ చేసి పెడతా నేను. చెప్పవేంది? అమ్మమ్మ వండి పెట్టిన గారెలు అయితే తింటావు కానీ ఆ పిచ్చి మా అమ్మ దగ్గర, ఆ పిచ్చి మా మీద మోజు పడుతున్నావు. ఏదో ఒకటి సెట్ చేద్దామని వచ్చాను, నువ్వు చెప్పవేంది? అమ్మమ్మ 600 ఆమెకి వినపడ, తొందరగా చెప్పు, నేను ఇప్పుడు పోతున్నా. ఎరా పోతున్నావా లేదా? అగో అని అడుగు, ఆడు చెబుతాడు. తొందరగా చేస్తే ఏదో ఒకటి నేను లైన్ చేసి పెడతా నీకు. ఇగో ముందే చెబుతున్నా, ఇగో ఖర్చు అయింది, ఎంతో కొంత ఖర్చు అయింది, ఊరకైతే నేను చేయలేను మళ్ళీ. నేను ఎందుకంటే నేను నిజాధిపరుని, నేను ఏదైనా అటు చేస్తా, అర్థమవుతుందా? ఈ అమ్మ ముసి నవ్వుతావు, తొందరగా చెప్పేసావు. మాకు పని ఉంది, మేము వెళ్తాము. అరే చింత ఇచ్చినా పులుపు చావాలా నీకు? నువ్వు చెప్పువాయా స్వామి, నువ్వు తొందరగా, నేను వెళ్ళి ఏదో ఒకటి సెట్ చేసి పెడతా, రేపు పొద్దున సెట్ చేస్తాను. అరే నవ్వుతాడు, తొందరగా చెప్పు. ఇంతసేపు అడిగితే కానీ చెప్పలా, అమ్మమ్మతో చెప్పనా? వద్దులే, సరే వద్దులే కానీ రేపు సాయంత్రం 5ంటికి రాంజన్ తోపు ఉంది కదా, ఆ రాజన్ తోపుకి వచ్చేస్తే నేను ఆమె లైన్ చేసి అక్కడ పెడతా. మరి 500 కొట్టు. 500 లేవా? నువ్వు కాదు, నువ్వు ఏం మనిషివి నువ్వు? ఈ వయసులో ఆమె మీద మోజు పడుతున్నావు, నేను ఎట్ట కూడా సెట్ చేసి పెడతాను అంటున్నా కదా. 500 లేవా? ఆమెకైతే పెడతా అన్నీ, ఒక అలాగన్నా ఇవ్వాలిగా 500 మేము. ఆమెకైతే ఇస్తావు, మరి మాకైతే ఇవ్వవు. మరి ఒక 500 కొట్టు, మేము ఏదో తిప్పలు పడతాం. మరి మేము వెళ్ళాలిగా, బండిలో పెట్రోల్ కొట్టించుకోవాలి, పోవాలి, చెయ్యాలి. ఒక 500 కొట్టు. మళ్ళీ ఏమంటాడు? ఇగో చెబుతున్నా, నేను అందరికి చెప్పేస్తా, నీ ఇష్టం చెబుతున్నా. ఇగో మరి పలానా తాతారావు తాత పిచ్చిమని ఇష్టపడుతున్నాడు, మరి వాళ్ళిద్దరు ప్రేమలో ఉన్నారని అందరికి చెప్పేస్తా, చెబుతున్నా. మరి 500 కొట్టు, లేదా అమ్మమ్మతో చెబుతా. మరి 500 సరే, రేపు టైం చెబుతాను, ఆ టైంకి వచ్చాయి, అరగంట సేపే ఏదైనా కానీ. తర్వాత మళ్ళీ నాకు సంబంధం లేదు, ఏదైనా తేడా వస్తే తాతారావు తాతనే చెప్పేస్తా, నీ ఇష్టం మరి.